మరొక నూతన మాసంలో ఈ యొక్క రెండవ శనివారము ప్రభు సన్నిధిలో ఉండుటకు ప్రభు చూపున కృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అలాగే మరి గడిచిన 9 సంవత్సరాలు కృపా మినిస్ట్రీస్ని దేవాది దేవుడు కాచి కాపాడి నూతన సంవత్సరం అనే దయా కిరీటమును ప్రభు అనుగ్రహించిన విధానం బట్టి మరొక పర్యాయం దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. 2వ సమూయేలు గ్రంథంలో ఒక మాట నేను చూపించి ముగిస్తాను. 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం 29వ వచనంలో ఒక వాక్యము భక్తుడైన దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవించి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరైతే నిత్యము ప్రభు సన్నిధిలో ఉంటారో, ఎవరైతే నిత్యము దేవుని సన్నిధిలో సమయము గడుపుతారో వారు నిత్యము కూడా వర్ధిల్లుతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మరి మనము దైవజనులను పొగడటం కాదు కానీ, మెచ్చుకోవడం కాదు కానీ, నేను కూడా గత 7-8 నెలలుగా ఈ పరిచర్యలో మరి కృపా మినిస్ట్రీస్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. దైవజనుల యొక్క ప్రార్థన, అమ్మగారి యొక్క ప్రార్థన, వారి ప్రార్థనే వారు నిత్యము దేవుని సన్నిధిలో గడపటం అంటే ఈ యొక్క మరి సంతోషకరమైన గడియలు, సంతోషకరమైన దీవెనలు వారు చూస్తున్నారని దేవుని పేరట ఒక సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే నిత్యము ప్రభు సన్నిధిలో సమయాన్ని గడుపుతారో, ఎవరైతే నిత్యము ప్రభు సన్నిధిలో వారి యొక్క మరి విలువైన సమయాన్ని గడిపి దేవునితో ఉంటారో వారి నిత్యము కూడా వర్ధిల్లుతారు ఎవరైనా సరే. కాబట్టి అక్కడ దావీదు గారు ఏమంటాడంటే, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము, ఆల్వేస్ ఐ విల్ బి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిత్యము ఉండాలని ఆయన ఆశ. మనందరి ఆశ కూడా ఏమై ఉండాలి? ఈ యొక్క ప్రత్యేక దినమున నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. ఎంతమందికి ఉంది ఆశ? ఆశ గల ప్రాణములు దేవుడు తృప్తిపరుస్తాడు. ఆయన సన్నిధిలో ఉండాలంటే, మనం దీవించబడాలంటే, మనం ఫలించాలంటే, మనం అభివృద్ధి పొందాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే మనం నిత్యము కూడా ప్రభు సన్నిధిలో ఉండాలి. దైవజనులు నిత్యము ప్రభు సన్నిధిలో గడపబట్టే మరి ఈనాడు ఈ యొక్క మినిస్ట్రీ ఆశీర్వదించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి ధన్యత దేవాది దేవుడు మన అందరికీ కూడా దయచేసి మరి ఇలాంటి దైవజనులు నాకంటే ముందుగానే పలికారు. ఇలాంటి సంతోషకరమైన సంవత్సరములు ఈ మినిస్ట్రీస్ ద్వారా మనం అందరం కూడా చూచుదుము గాక. ఇలాంటి ఆశీర్వాదకరమైన గడియలు, పండుగలు మరి మనందరి జీవితాల్లో దేవుడు అనుగ్రహించి మనం అందరం కూడా నిత్యము ఆయన సన్నిధిలో ఉండి మన కుటుంబాలు ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొందినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేయనుగాక. No.